కాయలు చాలా బాగా ఉడికాయి. ఇప్పుడు మన కింద తీసుకెళ్ళి తినడమే. కాయలు బాగా ఉడికాయి చూడండి. ఈ విధంగా మనకి వేరుశనగ తిరిగి మొలకెత్తడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బీజీవీ బాయ్స్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం, మీరు బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియోలో వేరుశనగని ఎలా పండించేవారు, దాన్ని ఎలా ఉడకబెట్టుకుని ప్రత్యేకంగా తినేవాళ్ళమో ఈ వీడియో మీకు చూపించబోతున్నాను. చాలా మంది వీడియోలు చూస్తున్నారు ఫ్రెండ్స్, కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఇలాంటివి లైక్ చేస్తుంటే మేము ఇంకా ఇంట్రెస్టింగ్గా మంచి వీడియోలు మీకు చేస్తూ చూపిస్తాం. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మా తోట ఉంది, తోటలోకి వెళ్ళిపోదాం. కుండ కూడా తీసుకొచ్చాను కాయలు ఉడకబెట్టుకోవడానికి, శనక్కాయలు. చూడండి చుట్టూ లొకేషన్ చాలా అద్భుతంగా ఉంది. బావ మన ఇవే నేటి సంతలో అమ్మాడు. ఇవే ఈ వేరుశనక్కాయలు అమ్మాడు. నాటుకాయలు కదా, కొద్దిగా చిన్న ఉంటాయి. నాటుకాయలు అయితే మంచి రేటు కూడా ఉంటాయి. పిక్కలు కూడా ఉన్నాయి, చిన్నకాయలు సరే పిక్కలు సమృద్ధిగా ఉంటాయి. కొంగలు చూడండి, కొంగలు ఇవే కొంగలు అంటారు. చూడండి ఎంత తెల్లగా ఉన్నాయి అవి. ఇదిగోండి మొక్కలు మొన్న అంతకు ముందు రోజు పీకము. ఇదిగోండి దెబ్బలాగా వేసాము. ఇవేంచి ఇప్పుడు మనము కాయలు ఒలుసుకోవాలి. ఇవే శనక్కాయలు అంతాము మనము పీకము. ఇసుక నేల అవ్వడం ఈజీగా వచ్చేస్తాను. ఇసుక నేల కదా, ఈజీగా వచ్చేది, వేగంగా వస్తాయి. దులపాలి మట్టిని ఈ విధంగా దులిపేసి ఇలాగ వేసుకోవాలి కాయలు. ఇదిగోండి దులిపిన తర్వాత మనకు కాయలు అనేవి ఇదిగో ఇలా కనిపిస్తాయి. ఇవే వేరుశనక్కాయలు. నాది ఇసుక మట్టి కదా, అందుకు వేగంగా ఊడిపోతాయి. ఇవి ఇసుక మట్టిలో ఎక్కువ పడుతాయి. అదిగోండి మట్టి పడుతుంది చూడండి, ఆ విధంగా దులుపుకోవాలి. ఆ విధంగా దులుపుకుంటే మట్టి అనేది కింద రాలిపోద్ది. మనకి వేరుశనగ అయితే ఇలాగ ఉండిపోద్ది వీటికి మొక్కలకి. వీటిని సపరేట్గా తర్వాత పీక్కోవాలి. ఇదిగోండి అక్కడ చూడండి ఒక వేరుశనగ మొక్క కూడా వచ్చింది పిక్కకి. అంటే టైం అయిపోయింది కానీ పీకపోతే మొక్కలు వచ్చేస్తాయి, మొలకలు వచ్చేస్తాయి. పీక మీకు ఈ వేరుశనగ వాళ్ళ ఉపయోగాలు కూడా చెప్తాను. మొక్కలు పీకిన తర్వాత అచ్చా ఎవరు వేసాడరా తాయితో ఈజీగా వస్తా, నేను తెగ పీకెత్తున్నాను బాబా. ఇవ్వండి ఈ చలక్కలు అనేవి ఈ భూములలో పండడం అదృష్టం, అద్భుతం. అసలు మీకాసి ఎప్పుడైనా మీరు తినుంటారు కానీ మీకాసి తిని మామూలు కాయలు, ఇవి నాటుకాయలు అంటాం. ఇవి చిన్నవి చాలా రుచికరంగా అయితే ఉంటాయి. విటమిన్లు ప్రోటీన్లు అన్ని అందులో సమృద్ధిగా ఉంటాయి. ఇతను ఆయిల్ చేసి అసలు చూపించాలి బాబా. చాలా బాగా తింపుతుంటారు పిల్లలు. ఇవే వేరుశనగకాయలు చూడండి. ఈ విధంగా మనకి వేరుశనగ తిరిగి మొలకెత్తడం జరుగుతుంది. చూడండి మొలకెత్తిన తర్వాత పల్లి అంటాం కదా, గుండు, ఆ వేరుశనగ గుండు ఇలా విడిపోద్ది. చూడండి ఇలా విడిపోయి ఇక్కడి నుంచి మొక్క వస్తుంది. ఎందుకంటే ఇది మొక్క ఇంకా స్టార్టింగ్ ఫస్ట్ స్టేజ్. ఇది ఇంకా ఇలా పెట్టడానికి ఇంకా 1 రోజులు టైం పడుతుంది. ఇలా వచ్చేది చెట్లులాగా వచ్చి కిందన మనకి భూమి కిందనే మన వేరుశనగ కాయలు కాస్తాయి. గొప్ప అద్భుతం బాబా, భూమి కిందని కాయలు కాయడం అంటే సృష్టి అమ్ముతున్నా. చూడు బాబా, ఇలా తెంపకుండా ఊరికి తెంపండ్రవే తిందిన తర్వాత ఆకలి గింజిపోతు నుంచి వచ్చారు. కొంచెం పీకండి, కొద్దిగా ఎండ అవ్వకుండా పీకిద్దా. కాయలు బాగా మరి చలక్కలు పచ్చి కదా, ఇంకా టేస్ట్ ఉంటాయి. గడ్డలు అవి ఎక్కువ బలిస్తాయి, లేకపోతే ఇంకా మొక్కలు ఇంకా బాగా పెరుగును. కాయలు అవి ఎక్కువ ఉన్ను, గడ్డి బలిచడం వల్ల కొంచెం కాయలు తగ్గాయి. గడ్డి ఎక్కువ పెరిగింది, గడ్డిగా పెరగడం వల్ల పిక్కలు కొంచెం సైజు తగ్గిపోయి వేరుశనగ, లేకపోతే మంచి సైజే వద్దును. ఇప్పుడైతే మనం వేరుశనగ మొక్కలు తీసుకొని చాలా వెళ్ళిపోదాం. వెళ్ళిపోయిన తర్వాత మనం వీటి నుంచి వేరుశనగ కాయల్ని వేరు చేసుకుందాం. వేరు చేసుకొని మనం ఉడకబెట్టుకొని తింటాం కదా. ఇప్పుడైతే ఉడకబెట్టుకొని తిన్నాము. ఇవైతే ఇదిగో ఇలా పట్టుకోవాలి,
సరే జాగ్రత్త పట్టుకో సాయి బయట పారికు మనకే ఉడకబెట్టుకొని తింటాము. ఇప్పుడైతే మేము పొలంలోనే సెలక్కల మొక్కలు తీసాం కదా, తీసి సాళ్ళకి తెచ్చుకున్నాము. ఎండ ఎక్కువగా ఉంది, వీటిలో ఇప్పుడు సెలక్కలు ఉన్నాయి కండి, ఇవి మనం పీక్కోవాలి. వేరుశనగకాయలు పీక్కొని కుండలో వేసుకోవాలి. తర్వాత ఉడకబెట్టుకుందాం. కాయలు ఒక సగంకాయ అయిన తర్వాత కొంచెం నీళ్ళు వేసుకుని ఉడకబెట్టుకుందాం. అది మా గిరిజన పద్ధతిలో ఎలాగో ఉడకబెడతారో చూపిస్తాము. గొప్ప కట్టుకున్నాయి బాబా, రావట్లేదు. గట్టిగా ఉంటాయి. చూడండి పళ్ళు కూడా చాలా బాగున్నాయి. వీటి వల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయి, అవి కూడా చెప్తాను. వీటితోనే మనకి ఎక్కువ హోటల్లో చట్నీ ఉంటుంది కదా, చట్నీ తయారు చేయడానికి ఇదే ఎక్కువ ఉపయోగిస్తారు. పల్లీల చట్నీ అంటారు. తర్వాత వీటి నుంచి బర్ఫీ రెడీ చేస్తారు. బర్ఫీ తెలుసు కదా, బర్ఫీ అంటే మనము సక్కెలు అంటాం, అవి చేస్తారు బెల్లమును ఇది కలుపుకొని. నెక్స్ట్ బటర్ చేస్తారు బాబా. తర్వాత వచ్చి పీనట్ బటర్, మీకు ఇక్కడ ఎక్కువ దొరుకుతుంది కదా షాపులో, అంటే ఇక్కడ ఎక్కువ దొరుకుతుంది చూడండి పీనట్ బటర్ అనేసి, అది కూడా దీని నుంచి తయారు చేస్తారు. ఎక్కువగా ఉపయోగించేది ఆయిల్. మేము ఏ కూర వండుకున్నా సరే కంపల్సరీగా వేరుశనగ నూనె ఎక్కువ ఉపయోగిస్తాం. ఎందుకంటే దీని నుంచి వేరుశనగ నూనె తీస్తాము, చాలా బాగుంటుంది నూనె. ఆ నూనెతో ఏ వంటకు వండినా అద్భుతమే, అంత బాగుంటుంది. ఆ మిగిలిన ఇది ఉంటుంది కదా వేరుశనగ నూనె తీసిన తర్వాత పిప్పు ఉంటుంది కదా, దీంతో అప్పడాలు చేస్తారు. అప్పడాలు ఒడియాలు చేస్తారు వీటితో. ఇప్పుడు మనం కుండ ఫుల్గా కాయలు అయితే ఏరుకున్నాము. ఇట్లా మనం ఉడకబెట్టే ముందు శుభ్రంగా కడుక్కోవాలి. శలక్కాయలకి బురదలో కొంత కదా, మట్టిలో కొంత మట్టి దాకా కడుక్కుంటే కొద్దిగా క్లీన్ అయిపోద్ది. మనం ఉడకబెట్టుకొని తినడానికి శుభ్రంగా ఉంటాయి. మనం ఉడకబెట్టుకోవడానికి కొండపైకి అయితే వెళ్ళిపోదాం. అక్కడైతే లొకేషన్ చాలా బాగుంటుంది, పైన చెట్లు కదా చాలా చల్లగా ఉంటుంది. చివరికైతే కొండ ఎక్సాము ఈ చిలకలు ఉడకబెట్టుకోవడానికి వేరుశనగకాయలు. మీకైతే ఒక సుందరమైన అద్భుతమైన లొకేషన్ చూపెడతాను. అటు చూడండి లొకేషన్ ఎంత బాగుందో, కొండల పక్కన చూడండి ఊరు, వాటర్ చూడండి రిజర్వేర్ కనిపిస్తుంది, రిజర్వేర్. చిన్న చిన్న ఊర్లు చూడండి, మామిడి తోటలు ఉన్నాయి చూడండి, చాలా చిన్నగా కనబడుతుంది. కొండ ఎక్సరికి చెట్లు చిన్నగా కనిపిస్తున్నాయి. ఇప్పుడైతే మనం కొండపైన పొయ్యి అనేది ముట్టించుకున్నాము. 2 రాయిల సాయం తీసుకున్నాము, రాయిల్లో పెట్టుకొని కర్రలేసి పొయ్యి అయితే ముట్టించాము. ఈ పొయ్యి పైన ఇప్పుడు చెనక్కాయలు పెట్టబడుతున్నాము. కొండతోనే మెల్లగా పెట్టు, గాలిపద్ది గుడ్డ తేవాల్సింది మర్చిపోయాము. ఇప్పుడైతే పొయ్యి మీద అయితే పెట్టించాము కొండతో చెనక్కాయలు, వేరుశనక్కాయలు. ఇప్పుడేమో వచ్చి మనం ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఒక పావు గంట సేపు అయినా ఉడకబెట్టుకోవాలి కాయలు. ఉడకబెట్టుకుంటే కాయలు అనేది మనకి టేస్ట్గా రుచికరంగా తినడానికి వీలుగా ఉంటుంది. ఇవి ఉడికిన తర్వాత తింటే మజా వేరు. ఎలా అంటే ఇట్లా కొంచెం ఉడకబెట్టిన తర్వాత కొంచెం మసాలా, అదే కొంచెం ఉప్పు కొంచెం కారం వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఇవైతే ఇప్పుడు ప్రతి ఊరిలోని కూడా ట్రెండ్ అయిపోయి సినిమా థియేటర్లోని, నెక్స్ట్ హోటల్లోని, బయటని ఎక్కడ చూడండి వీటిల్లే అమ్ముతుంటారు. కుండలోని ఈ కాయలు ఉడకబెట్టడం వల్ల కుండలు టేస్ట్ అనేది వస్తుంది. కుండకున్న అది మట్టి కొండ కొన్ని గొప్పతనం. అది నీళ్ళు వేస్తే ఎంత చల్లగా ఉంటాయో ఏది ఉన్నా అంతకన్నా ఇంకా టేస్ట్గా ఉంటుంది, రుచికరంగా ఉంటుంది. ఇప్పుడే మనకి వేరుశనగలు ఉడికిపోయాయి. ఇప్పుడు దించుకుంటున్నాం చూడండి, కర్రల సైతం దించుకుంటున్నాము. ఇది మా గిరిజన పద్ధతి దించుకుంటాము. మేమైతే పొయ్యి ఆరుపుతున్నాము. కొండపైన వేసాం కదా, జీడి చెట్లోనే ఇబ్బంది కలగకుండా వీళ్ళకి ఎవరికన్నా. వాటర్ కూడా ఎక్కడ ఉంచేస్తున్నాము, దీని వాటర్. కాయలు అయితే నీరు వరిస్తాము. ఇదిగోండి కాయలు అయితే చాలా బాగా ఉడికాయి. ఇప్పుడు మన కింద తీసుకెళ్ళి తినడమే. కాయలు బాగా ఉడికాయి చూడండి. ఇదిగోండి ఈ విధంగా తీసుకెళ్తాము మా గిరిజన పద్ధతిలో అయితే. చూడండి అలా మెల్లగనాడండి. మట్టి కొండ కానీ కింద పడింది అనుకో ఈ రాయిల మీద పగిలిపోతుంది. కానీ చాలా చౌక్యంగా దించుతున్నారు, చౌక్యంగా. చూడండి ఆల్రెడీ కిందకి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇవ్వండి ఇవైతే టేకాకులు. ఇవి మా గిరిజన తిప్పుడు ఇవి ఉపయోగిస్తాము. ఎక్కువ అరిటాకులు ఉపయోగిస్తాము. అరిటాకులు లేనప్పుడు టేకాకులు ఊడుకుంటాము.
ఈ టేకాకులోనే అన్నం తింటాము, అంబలు తాగొచ్చు, కూరలు వేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం వీటి పైన ఇప్పుడు వంపుతున్నాం చూడండి. ఉడకబెట్టిన చెలక్కెళ్ళి కాలుతుంది అని పర్లేదు. ఎలా ఉన్నారు కాయలు? సూపర్ ఉన్నాయండి, బాగా ఉడికాయా? బాగా టేస్ట్గా ఉన్నాయి. పళ్ళు కూడా చాలా బాగున్నాయి కదా టేస్ట్. 2 కాయలు ఎప్పుడు మనం తిన్నాం, ఎవరు తినరు కూడా ఇలాంటివి. ఇలాంటివి కదా కాయలు కూడా ఎప్పటికైనా దొరుకుతాయి. కాయలు చాలా బాగా ఉడికాయి, టేస్ట్ ఉన్నాయి. కాలిపోతున్నాయి, ఒక పక్క చీలు కూడా కాలిపోతున్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు కూడా తినండి. సాగిడి పచ్చికాయలు తినచండి, ఉడకముందే ఉడకబెట్టి ఇంకా బాగుంటాయి, టేస్ట్గా ఉంటాయి. ఇంకా మరలే ఈ ఒలిసిన తొక్కలు ఉంటాయి, ఇవి కూడా మనం తర్వాత పొయ్యిలోకి వాడుకుంటాం కదా కర్రల కింద. అదే పొయ్యి ఎత్తించడానికి ఇవి వాడుకోండి. కట్టెలు మనకి కట్టెలు పొయ్యలే కదా, అవి ఎత్తించుకోవడానికి ఈ తొక్కను ఉపయోగిస్తున్నాం. అవంటే మనం కాయలు వేరాం కదా, ఉప్పు కారం వేసుకుంటే ఇంకా బాగుంటాయి పలుకుల్లో. ఈ పలుకుల్లోనే అదే అంటాను, ఉప్పు కారం వేసుకుని లైట్గా తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియోతో చాలా అద్భుతంగా వచ్చింది. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వీడియోస్ కోసం మా బీజీవీ బాయ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ BGV Boys. సబ్స్క్రైబ్.